హైదరాబాద్ లా 5,000 కోట్లతోటి గాంధీతాత విగ్రహం కట్టిస్తాడట మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న. అసలు ఇంత సడన్ గా గాంధీతాత విగ్రహం కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అసలు ఇదేమన్నా పెద్దోళ్ళ ఆలోచన బట్టి చేస్తున్నావు, లేకపోతే రాత్రి గాంధీతాతని కళ్ళకచ్చామని చెప్పిండు? 5,000 కోట్లు ఏందన్న అసలు నాకు అర్థమైతలే. అక్కడ ఎంతమంది ప్రజలను 500 కుటుంబాలు రోడ్డు మీద పడతాయట. ఒక్కసారి ఆలోచించులి. అలా ఆర్తనాద నీళ్ళు ఒకసారి అలా గోసేందో యూడులు ఒకసారి. సడన్ గా కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం? ఇక్కడ కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. నోట్లో తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? 11th 1 వీక్ లో బోర్డు రాస్తున్నాను. మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లానో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో. మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అప్పించే మహానుభావుడు ఉడతలేడు. నన్ను కోసి కారం పెట్టినా గానీ ఒక్క రూపాయి దొరకదని చెప్పాను అన్నావు. మరి ఇప్పుడు 5,000 కోట్లు ఏడికెళ్ళి తీసుకొస్తావు? అసలు ఇప్పుడు ఇంత సడన్ గా గాంధీతాత చేసిన ఘనత చరిత్రల గురించి ప్రజలకు కొత్త చెప్పేదేమన్నా? గాంధీతాత చేసిన ఘనత చరిత్రలు ప్రజలకు తెలియదా? మన తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లు ఉందట. దాన్ని క్లియర్ అయ్యి డాటా తీసుకురాలని చెప్పి మొన్ననే హైకోర్టు చెప్పింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడరు. ఉన్న పెండింగ్ 1,500 కోట్లు క్లియర్ అయ్యారు కానీ లేని 5,000 కోట్లు అప్పు తీసుకొస్తారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని క్లియర్ అయ్యారు, రైతులకు ఇచ్చిన హామీలు క్లియర్ అయ్యారు, మహిళలకు ఇచ్చిన హామీలు క్లియర్ అయ్యారు. అది కాకుండా అనవసరంగా హిందువుల మీద పడతారు. ఏమన్నా అంటే అడవులను కూల్చేస్తారు, ఏమన్నా అంటే అయోధ్యలో ఉన్న రామ మందిరం అని అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. అనవసరంగా ప్రపంచ దిగ్గజమైన ఫుట్బాల్ ప్లేయర్ ని మెస్సిని తీసుకొచ్చి 150 కోట్లను అనవసరంగా ఖర్చు చేసినావు. అసలు ఫుట్బాల్ ప్లేయర్ ఆయన ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమే, నేను కాదంటలేను. కానీ ఆయనతోటి ఇక్కడికి వచ్చిన దానికి యూజ్ ఏమైనా ఉందా? ఇదంతా కాదట. ఇప్పుడు కొత్త గాంధీ కుటుంబానికి ఇంకేమో పైసలు ఇస్తారట మన తెలంగాణ ప్రజలందరి దగ్గర తీసుకొచ్చి. ఒక్కసారి ఈ వీడియో కూడా. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1,000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇక ఈ పెద్దన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతాడో ఏం చేస్తాడో అర్థమైతలేదు. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అసలు ఈ 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహాన్ని కట్టాల్సిన అవసరం ఏమన్నా ఉన్నా దాని గురించి కామెంట్ చేయాలి. జై శ్రీరామ్, జై హింద్.